వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం డిలీట్ అండ్ ఎన్ నేర్చుకుందామండి. ఫస్ట్ టైం చూస్తే ఈ ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది యాక్చువల్లీ ఫేమస్ డైనమిక్ ప్రోగ్రామింగ్ హౌస్ రాబల్ ప్యాటర్న్ అని అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, ఎగ్జాంపుల్స్తో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. మనకి ఒక ఇంటీజర్ యారే ఇస్తారు. మనం ఒక నెంబర్ని చూస్ చేసుకుంటే ఆ నెంబర్ వాల్యూ మనకి పాయింట్స్గా వస్తాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే, సపోజ్ మనం 3ని సెలెక్ట్ చేసుకుంటే యారేలో ఉన్న అన్ని 2 and 4 వాల్యూస్ డిలీట్ అయిపోతాయి. మీన్స్ మనం ఏదైతే వాల్యూ సెలెక్ట్ చేసుకుంటామో ఆ వాల్యూ కంటే ఒక వాల్యూ లెస్ అండ్ ఒక నెంబర్ బిగ్, అవన్నీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మన గోల్ ఏంటి అంటే మ్యాక్సిమం పాయింట్స్ ఎర్న్ చేయటం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ మనకిచ్చిన నమ్స్ 2, 2, 3, 3, 3 and 4. ఇఫ్ ఒకవేళ ఇవి మనకిచ్చిన నమ్స్ అయితే ఇక్కడ మనం 3ని సెలెక్ట్ చేసుకుంటే మనకి 9 పాయింట్స్ వస్తాయి. కానీ అప్పుడు అన్ని 2s and 4 వాల్యూ రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే మ్యాక్సిమం పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇఫ్ ఒకవేళ మనం 2 సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 + 2 ఇలా చేస్తే మనకు వాల్యూ 4 వస్తుంది. ఇఫ్ ఒకవేళ అలా కాకుండా 3 సెలెక్ట్ చేసుకుంటే మనకి 9 అండ్ ఆల్సో 4 సెలెక్ట్ చేసుకుంటే 4 వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందంటే ఎప్పుడైతే మనం 2 సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు 2 - 1 = 1 అండ్ ఇచ్చిన లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క 1 అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో 2 + 1 మీన్స్ 3, ఇచ్చిన ప్రతి ఒక్క 3 డిలీట్ అయిపోతుంది అనమాట. సో రిమైనింగ్ మనకేమేమి ఉంటాయి, రిమైనింగ్ ఓన్లీ 2s and 4s ఉంటాయి అంతే. ఓకే, అండ్ దెన్ ఈ క్వశ్చన్ మనం బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేయొచ్చు, కానీ అది ఎఫిషియెంట్ కాదు. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి ఆప్టిమల్గా సాల్వ్ చేద్దాం. బట్ కోడింగ్కి ముందు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి పొజిషన్స్ ఇంపార్టెంట్ కాదు, వాల్యూస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 3ని చూస్ చేస్తే 2 and 4 డిలీట్ అయిపోతాయి, అంటే అడ్జసెంట్ వాల్యూస్ మధ్య డిపెండెన్సీ ఉందని అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఫస్ట్ మనం ఈచ్ నెంబర్ ఎన్ని పాయింట్స్ ఇస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 2, 2, 3, 3 and 4. ఇప్పుడు పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 అనేది 4 పాయింట్స్ ఇస్తుంది అండ్ 3 అనేది 9 పాయింట్స్ అండ్ దెన్ 4 అనేది ఓన్లీ 4 పాయింట్స్ మనకి ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 2s 2 ఉన్నాయి అండ్ ఆల్సో 3s అనేవి 3 ఉన్నాయి అండ్ 4 1 ఉంది. సో ఇప్పుడు మన ప్రాబ్లం సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి 2 పాయింట్స్ తీసుకోవాలా లేక 3 పాయింట్స్ తీసుకోవాలా. ఎందుకంటే రెండు కలిపి తీసుకోలేం. ఎగ్జాక్ట్లీ ఇది హౌస్ రాబర్ ప్రాబ్లం లాగా ఉంటుంది. హౌస్ రాబర్ ప్రాబ్లం మీకు తెలియకపోతే మన ఛానల్లో హౌస్ రాబర్ మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. హౌస్ రాబర్లో అడ్జసెంట్ హౌసెస్ లూట్ చేయలేం, మీన్స్ పక్కన హౌసెస్ని లూట్ చేయలేం అనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాబ్లంలో అడ్జసెంట్ వాల్యూస్ని టేక్ చేయలేం, మీన్స్ అడ్జసెంట్ ఏ అయితే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ని మనం పాయింట్స్గా తీసుకోలేం. కాబట్టి మనం డైరెక్ట్గా హౌస్ రాబర్ డిపి అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు డిపి రిలేషన్ చూస్తే సపోజ్ కరెంట్ వాల్యూ i దగ్గర ఉంటే అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇఫ్ తీసుకుంటే కరెంట్ వాల్యూ తీసుకోవాలి లేదా కరెంట్ వాల్యూ స్కిప్ చేసేయాలి. అవి మనకి ప్రతి ఒక్క వాల్యూ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నమాట. అవి మనం ఎలా డినోట్ చేస్తామంటే హౌస్ రాబర్లో తీసుకున్నట్లు 2 వేరియబుల్స్ తీసుకుంటాం, dp2 and
dp1. dp2 దేనికంటే మనం ఒకవేళ తీసుకుంటే మీన్స్ మనం ఆ పాయింట్స్ కనుక టేక్ చేసామంటే అప్పుడు dp2 ఏమవుతుందంటే dp2 ప్లస్ మీన్స్ డైనమిక్ ప్రోగ్రామింగ్ వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ ప్లస్ మనం ఏవైతే పాయింట్స్ తీసుకుంటున్నామో ఆ పాయింట్స్ మనం యాడ్ చేసుకుంటాం. ఒకవేళ స్కిప్ చేసామనుకోండి, స్కిప్ చేస్తే డైరెక్ట్ మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అదే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి మ్యాక్సిమం అవుట్పుట్ రావాలి కాబట్టి మనం ఏ వేరియబుల్ దగ్గర అయితే ఉంటామో ఆ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్. ఒకవేళ మనం స్కిప్ చేస్తే లేదా వాల్యూ మనం చెక్ చేస్తే, సో ఇవే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం, లాజిక్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. టూ 3 and 4. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ఏదైతే మనకి వాల్యూ తీసుకున్నప్పుడు దాని మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత వస్తుందో అలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. మీన్స్ 0 0 and 4 9 and 4. ఇక్కడ ఫస్ట్ 0 0 ఎందుకు తీసుకున్నాం అంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ మ్యాక్సిమం ఇచ్చే వాల్యూ ఎంత 0 అండ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వన్స్ ఏమైనా ఉన్నాయా లేవు, సో అవి కూడా మనకి మ్యాక్సిమం ఇవ్వగలిగిన పాయింట్స్ 0. అండ్ నెంబర్ ఆఫ్ 2s 2 ఉన్నాయి అండ్ మ్యాక్సిమం అవి మనకి ఇవ్వగలిగిన పాయింట్స్ 4. అండ్ నెంబర్ ఆఫ్ 3s 3 ఉన్నాయి, మ్యాక్సిమం మనకి ఇవ్వగలిగిన పాయింట్స్ 9. అండ్ నెంబర్ ఆఫ్ 4s 1 ఉన్నాయి, మ్యాక్సిమం మనకి ఇవ్వగలిగిన పాయింట్స్ 4. సో అందుకని మనం ఇలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం హౌస్ రాబర్ లాగా ఆలోచిస్తే ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, ఇనీషియల్గా మనం హౌస్ రాబర్లో ఏమీ లూట్ చేయం, సో 0 ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా పాయింట్స్ మనం ఇనీషియల్గా ఏమీ తీసుకోం, సో 0 ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఐ వాల్యూ 1 ఉంటుందో, ఐ వాల్యూ 1 ఉంటే ఇక్కడ ఐ వాల్యూ 1 అంటే మనకి వాల్యూ ఏముంది 0, సో మనకి 0. అండ్ ఆల్సో ఐ వాల్యూ 2 ఉంటే, ఐ వాల్యూ 2 ఉంటే అప్పుడు మనకి కరెంట్ పాయింట్స్ ఎంత 4, కరెంట్ పాయింట్స్ 4. అండ్ మనం ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఎంత ఉందో అని చెక్ చేస్తాం అనమాట. మీన్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఫస్ట్ మనం తీసుకున్న వాల్యూ డిపి, ఇక్కడ మనకి ఫస్ట్ వేరియబుల్ వాల్యూ ఎంత ఉంటుంది dp1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ dp2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు ఫస్ట్ dp1 వాల్యూ ఎంత ఉంది 0 అండ్ ఆల్సో dp2 వాల్యూ 0 ప్లస్ 4, సో మ్యాక్సిమం ఈజ్ 4, కరెంట్ 4లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ హౌస్ రాబర్లో అప్డేట్ చేసినట్లే ఇక్కడ కూడా మనం అప్డేట్ చేస్తాం, ఎందుకంటే మనం విండోని ముందుకు జరుపుతూ ఉంటాం కాబట్టి అప్డేట్ చేస్తూ ఉంటూ లాస్ట్ వరకు వెళ్తాం. ఎలా అప్డేట్ చేస్తామంటే dp2 ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ విచ్ ఈస్ dp1 అండ్ దెన్ dp1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ విచ్ ఈస్ 4. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ 3 తీసుకొని చెక్ చేద్దాం. నెక్స్ట్ ఐ వాల్యూ 3 తీసుకుంటే అప్పుడేమవుతుంది కరెంట్ పాయింట్స్ మనకి ఎన్ని ఉన్నట్లు, కరెంట్ పాయింట్స్ మనకి 9 ఉన్నట్టు, కరెంట్ పాయింట్స్ 9. అండ్ ఆల్సో మనం అప్డేట్ చేయాలి కదా, సో అప్డేట్ చేస్తాం అనమాట. dp2 ఈజ్ ఈక్వల్ టు ఏదైతే dp1లో ఉందో అది dp2లోకి వచ్చేస్తుంది విచ్ ఈస్ 4. అండ్ దెన్ ఏదైతే కరెంట్ వాల్యూలో ఉందో అది dp1లోకి వచ్చేస్తుంది. అండ్ దెన్ i ఈజ్ ఈక్వల్ టు 4, i ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇప్పుడు మనం చెక్ చేస్తే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ dp1లో మనకు ఆల్రెడీ 9 ఉంది. అండ్ ఒకవేళ మనం 4ని కనుక టేక్ చేస్తే మనకు వచ్చే పాయింట్స్ 4 ప్లస్ 4 మీన్స్ 8. అండ్ మ్యాక్సిమం ఏంటి 8 ఆర్ 9, 9 ఈజ్ ద మ్యాక్సిమం, సో కరెంట్లో 9 అనేది ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి dp1లో కూడా 9 అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం, సేమ్ ఇదే మెథడ్ వాడి మనం
ఫుల్ ఇప్పుడు కోడ్ రాయడానికి ట్రై చేస్తాం. ఎలా అంటే మనం ఫస్ట్ ఒక యారేలా కన్వర్ట్ చేసుకోవాలి కదా, అది ఎన్ని పాయింట్స్ అయితే మనకి ఇస్తుందో అన్ని పాయింట్స్ మీన్స్ nums ఈజ్ ఈక్వల్ టు 2, 2, 3, 3, 3, 4. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుందాం, 0, 0, 4, 9, 4 ఇలా కన్వర్ట్ చేసుకున్నాం కదా. ఇది దేన్ని బేస్ చేసుకొని కన్వర్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూ ఒక వాల్యూని బేస్ చేసుకొని మనం ఒక యారే తీసుకుంటాం. ఆ మ్యాక్సిమం వాల్యూ సైజ్ అంతా యారే తీసుకుంటాం. సో ఫస్ట్ మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత అని చెక్ చేస్తాం. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ నమ్స్. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం నమ్లో 4 అనేది స్టోర్ అయి ఉంటుంది. అండ్ దెన్ పాయింట్స్ టేబుల్ మనం ఒకటి తీసుకుంటాం. పాయింట్స్ టేబుల్ ఇనీషియల్గా అన్నీ 0తో ఇనీషియలైజ్ చేసుకొని మనకి మ్యాక్సిమం నమ్ వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూ +1 తీసుకొని మనం ఒక పాయింట్స్ యారే ఫామ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కదానికి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇటరేట్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ నమ్ ఇన్ nums points of num is equal to plus equal to num. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పాయింట్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. మీన్స్ 4 అయితే 4, 9 అయితే 9 అండ్ అగైన్ 4 అయితే 4. ఇఫ్ ఒకవేళ 5s ఉంటే 2 5s ఉంటే 10. అలా మనకి ఈ యారే అనేది ఈ స్టెప్ ద్వారా మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేద్దాం. dp2 ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ 0 అండ్ ఆల్సో dp1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ప్రతి ఒక్క హౌస్ని ఇటరేట్ చేసుకుంటూ ఎలా అయితే వెళ్తామో ఇక్కడ కూడా ప్రతి ఒక్క నెంబర్ని ఇటరేట్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి ఒక్క నెంబర్ని ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళి సో మన ఫార్ములా ప్రకారం కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్, ఇఫ్ ఒకవేళ మనం స్కిప్ చేస్తే అండ్ ఆల్సో వాల్యూ టేక్ చేస్తే ఆ రెండిట్లో మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం తీసుకుంటాం అన్నమాట. మనం తీసుకున్న తర్వాత అన్ని నెంబర్స్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి స్లైడ్ చేస్తాం. అండ్ dp1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్లో ఏదైతే ఉంటుందో అది dp1లోకి స్టోర్ అయిపోతుంది. అండ్ లాస్ట్ రిటర్న్ చేసేటప్పుడు మనకి dp1లో మ్యాక్సిమం వాల్యూ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం వాల్యూ మనం రిటర్న్ చేసేస్తాం. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చిన్న నేమ్ ఎర్రర్ వచ్చింది. అండ్ ఈ వేరియబుల్స్ తీసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం చూసి తీసుకోండి. ఇఫ్ ఒకవేళ మీరు లాంగ్ నేమ్ వేరియబుల్స్తో ప్రాబ్లం అయి ఉంటే మీకు అర్థమయ్యేలాగా షార్ట్ వేరియబుల్సే తీసుకోండి, పర్లేదు. ఎస్ ఇక్కడ టెస్ట్ కేసెస్ అయితే 2 పాస్ అయిపోయినాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. అండ్ డీపీలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా డీపీలో చేసేయచ్చు అనమాట. ఎస్ ఇక్కడ అన్ని టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయిపోయినాయి. అండ్ దెన్ ఇలా ఈ వీడియోలో మీకు ఏదన్నా టఫ్గా అనిపిస్తే ఈ వీడియో ఇంకొకసారి చూడండి. ఆ డ్రై రన్లో మీకు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే మీరు వేరే ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకొని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం స్మార్ట్ టెక్ సొల్యూషన్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.